పైడితల్లి ఎక్కడ రామయ్య? ఇంకా రాలేదు. రాలేదా? పొద్దుటి నుంచి చూడలేదు. రాత్రి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఉదయం పోలీసులు కూడా వచ్చారు. నారాయణ ఎక్కడ? లాయర్ గారి ఇంటికి వెళ్ళి వస్తా అన్నారు. అనిత చావుకి పైడితల్లే కారణమని తెలిసింది. ఎలాగైనా వాడి మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం వాళ్ళ తాగే నీటిలో నిమ్మపండును కోసే కత్తికి మందార పువ్వును రాసి ఆ కత్తిని ఎండబెట్టి నిమ్మపండును కోస్తే రక్తంలో ఎర్రని రంగు వస్తుంది. ఫోటో కట్టిన దారానికి సిగరెట్ అంటించింది. దారానికి నిప్పు అంటుకుని కింద టేపు కనుక నవ్వులు వినిపించింది. వాళ్ళు రాత్రి వెంట్రుకలు కాల్చడానికి వెళ్ళినప్పుడు దరిద్రం. 24 గంటలు, ఇక కేవలం 24 గంటల్లో పులిసి చస్తుంది. 20 లక్షల ఆస్తి మాకే దక్కుతుంది, మాకే దక్కుతుంది. అనిత, నువ్వు చచ్చి దయ్యమైనా సరే నన్నేం చేయలేవు, నన్నేమి చేయలేవు. నా జీవితంలో ఇంతవరకు 10 కూలీలు చేసిన మనగాణ్ణి. భ్రమ, అంతా నా భ్రమ. ఈ పైడి తల్లిని లోకంలో ఎవరూ ఎదిరించలేరు. నేను బాగా శ్మశానం లోపలికి వచ్చేట్టున్నాను. త్వరగా పని ముగించుకొని పోవాలి. అనిత, నువ్వు దయ్యమై పదే పదే నాకు పరీక్ష పెట్టకు. ఇక ఈ వెంట్రుకలు కాల్చి పారేస్తాను. దానితో పాటు నువ్వు కాలిపోతావు. వీటికి నిప్పు చూస్తే భయం. సమయానికి కాలి చావదు. బాబాయ్, బాబాయ్, బాబాయ్. నేను వేసిన ప్లాన్కు నేచర్ నాకు హెల్ప్ చేసింది. వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. పైడి తల్లి వాడు చావును వాడే తెచ్చుకున్నాడు. దీనికి తోడు నేచరు బాగా హెల్ప్ చేసింది. న్యాయంగా చూస్తే నువ్వు అపరాధివి కావు. నీకు ఎటువంటి శిక్ష పడదు.